ప్రముఖులను కలిసిన వేళ నేడు సుదినం ప్రాతకాలంలోనే స్వామి ముఖం చూశాను. స్వామి దర్శన భాగ్యము ఏమోగాని ధన్యభరితం ప్రముఖ సందర్శనం. అడవి వరమున అడుగిడు ఇంతలోన అద్వితీయపు ఒక శక్తి అవతరించే. అవును స్వామి, ఈ క్షేత్ర మహిమే అటువంటిది. స్వామి, ఈరోజు మీరు మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి. శ్రీకాంత కృష్ణమాచార్య, మీ పదవచన కవిత్వంతో ఈ స్థల మహాత్యాన్ని వివరిస్తే అదే షడ్రసోపేతమైన ఆతిథ్యంగా భావించి ధరిస్తాను. ఒక కళాకారుడు ఎంతకంటే కోరుకునేదేముంది? తప్పకుండా వినిపిస్తాను. అయితే నాది జానపద విలక్షణమైనటువంటి పద్ధతి. పండిత ప్రకర్ష తక్కువగాను, జనాకర్షణ శక్తి ఎక్కువగాను కనిపిస్తుంది. అవతరించండి, ఆశీనులు కండు. ధన్యవాదాలు. విన్నపాలు. భక్తాగ్రేసరుండైన ప్రహ్లాదుని రక్షింప శ్రీ మహావిష్ణువు నరసింహావతారము దాల్చి సింహాచలమున వసించే. మరి ఈ క్షేత్రానికి అలాంటి పేరు ఎలాగొచ్చింది స్వామి? ఎలా వచ్చిందంటే, సింగము పోలిన శైలరాజము నరహరి వచ్చిన పర్వత రాజము ఓ సంగీలో వచ్చిన క్షేత్రము. సింగము పోలిన శైలరాజము ఓ సంగీలో వచ్చిన క్షేత్రము. సింగము పోలిన శైలరాజము ఓ సంగీలో వచ్చిన క్షేత్రము. అయ్యా, ఆ క్షేత్రానికి అతి చేరువలో కాకులు దూరని కారడమొకటి, అందులో బోయపల్లెలో ఒకడు, ఆతడేమో నరహరి భక్తుడు, ఆతడేమో నరహరి భక్తుడు, ఆతడేమో నరహరి భక్తుడు. సింహాచలము స్వామి, దివ్యధామము స్వామి, సింహాచలము స్వామి, దివ్యధామము స్వామి, ఇది దివ్యధామము స్వామి, ఇది దివ్యధామము స్వామి. అయ్యా, ఈ విధంగా బోయపల్లిలో ఉన్నటువంటి దుర్గన్న ఏ విధంగా కాలం గడుపుతున్నాడయ్యా అంటే, పలకరి వచ్చిన వేళ పొర్రలు చక్కగా విత్తి పొర్రకాయపు పంటలు ఎంతో చక్కగా పండించి నరహరి నామము తలుచుచు పొర్రపాయసం నివేదించుచు భక్తుడు దుర్గన్న భగవత్సేవ ఈ రీతి కాలము గడపసాగను. సింహాచలము స్వామి, ఇది దివ్యధామము స్వామి, సింహాచలము స్వామి, ఇది దివ్యధామము స్వామి, ఇది దివ్యధామము స్వామి. అయ్యా, ఈ రకంగా కాలం గడుపుతున్నటువంటి దుర్గన్నకు ఒక చిక్కు సమస్య వచ్చి పడిందయ్యా. నేటము మిగిన ధరణిని వరహ రూపము దాల్చిన స్వామి, వరహ రూపము దాల్చిన స్వామి, భక్తుడు దుర్గన నివేదించే పాయసం రుచి మరిగి ప్రతిదినందున మధ్యరాత్రిలో గమనించినటువంటి దుర్గన్న ఓ రోజు పొదల మాటను నక్కి చూస్తున్నాడయ్యా. పరుగునొచ్చి పంట వేసి పరుగు తీసే వరాహం, పరుగునొచ్చి పంట వేసి పరుగు తీసే వరాహం, ఎత్తులైన పట్టవరని చెరువు వేసడు వరాహం. అప్పుడు ఆ
ఆ వరాహ రూపంలో ఉన్నటువంటి స్వామి ఏ విధంగా పలికాడయ్యా అంటే, స్వామి నరసింహుడనేను వరాహ నరసింహుడనేను, నరసింహుడనేను వరాహ నరసింహుడనేను, పర్వతమందున వసించిన నటు, పర్వతమందున వసించిన నటు, పర్వతమందున వసించిన నటు, ఈ ప్రకారంగా సింహగిరిపై ఆలయం నిర్మింపగా ఆ స్వామి సమస్త భక్త జనకోటి చే సేవలందుకుంటూ లోక కళ్యాణం సలుపుచుండే. ఓం శ్రీ సింహాద్రి నరసింహాయ నమః. ఓం శ్రీ సింహాద్రి నరసింహాయ నమః. ఓం శ్రీ సింహాద్రి నరసింహాయ నమః. ఆహా, నేత్ర పర్వమయ్యే గాత్రాలు పులకించే మదియు మురిసి విరిసే మధుత చరిత విందులేల మరల విందాయనాట్యము ధన్య జీవినయ్యా దాసవయ్యా. ఇదిగో కాంతమయ్య, పల్లె పదములు ఒక నాలుగు వల్లె వేసి విష్ణు భక్తుడవనుచును విర్రవీగి మాయ మాటల భక్తుల మభ్యపెట్టు. చాలు వల్లాయి పాటలు, చాలు చాలు. సంస్కృత భాష ఇన్నాళ్ళు అగ్రవర్ణాల వారు, మేధావి పురోహిత వర్గం వారు, కవులు పండితులు నిర్మించుకున్న కంచు గోడల్లో బంధింపబడి ఉన్నాయి. సంస్కృత భాషలో రాయబడిన కావ్యాలుగా ప్రసిద్ధికెక్కాయి. అవి సామాన్య జనసమూహానికి దూరమయ్యాయి. అందుకని అమర భాషలోని కమనీయ కావ్యాల, అమర భాషలోని కమనీయ కావ్యాల భావమెరుక పరచ పామరులకు ఆశ్రయించితేను అనువైన భాషను, అది దేశీ భాష అవనిలోనా.